హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే డైలీ ఐఏఎస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా! డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. ఇప్పుడైతే ఎవరైతే ఇప్పుడు విత్‌డ్రాలు పెట్టారో, మనీ పే చేసుకొని విత్‌డ్రాలు ఎవరైతే పెట్టారో, వాళ్ళకైతే పొద్దున్న వరకి ఐఏఎస్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తా అన్నది కదా! వచ్చిందండి గుడ్ న్యూస్. వాళ్ళకి మళ్ళీ పేమెంట్స్ పే చేయమని ఐఏఎస్ అయితే చెప్తుంది. టెక్స్‌లంట అవంట. టెక్స్ పే చేస్తే మళ్ళీ మీ మనీ మీకొస్తుందని ఐఏఎస్ అయితే చెప్పిందండి. ఇప్పుడు అదేనండి వాళ్ళకి గుడ్ న్యూసు. మనకైతే అసలు ఏ న్యూసు లేదు. పొరపాటున యాప్ గాని ఓపెన్ అయిపోతే మనకంతా జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది. మా పిన్ని తక్కువ అమౌంట్ కట్టిందండి. 5000 కట్టింది. మా పిన్నికి ఓపెన్ అయితే ఆమెదైతే జీరో బ్యాలెన్స్ చూపిచ్చిందంట. అందులో ఒక్క రూపాయి కూడా లేదంట. మన అకౌంట్స్‌లో బ్యాలెన్సులు లేవు. వాళ్ళ అకౌంట్‌లో కూడా బ్యాలెన్సులు లేవు. ఆల్రెడీ మీరెన్ని కావాలంటే అన్ని విత్‌డ్రాలు పెట్టుకోవచ్చని చెప్పి, మొత్తం వాళ్ళ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ అంతా తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడేం జెప్తున్నాడు, మీరు టెక్స్‌లు కడితే మీ మనీ మీకొస్తుందని జెప్తున్నాడు. 1 వీక్ తర్వాత మన మనీ గూడా మీరెంత కట్టారో అంత మనకి వేసేస్తాము అని అన్నారు కదండీ! ఏ మాటలు నమ్మకండి. ఏ మనీ ఇంకా మనకి రాదు. మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు. ఇప్పుడు చాలామంది టెక్స్‌లు కడితే మనీ వస్తది అని అనుకోని కొంతమందైతే కట్టారు. నాకు తెలిసి కొంతమందైతే వచ్చిందండి. స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నారు. ఆహ్, పెట్టారు గ్రూప్స్‌లో. అయితే ఇంక రావండి మనీ అయితే మనకి. మనం ఇంకా ఆశపడి పిచ్చోల్లాగా ఎదురు చూడడం తప్ప మనకైతే ఒక్క అనా పైసా గూడా రాదు. ఇంకొంతమంది నేను వీడియోలు చేసి పెడతా ఉంటే, అప్డేట్స్ ఇస్తా ఉంటే అంటున్నారు, "మీరు కూడా కంపెనీ మనిషే గావచ్చు. మాస్క్ పెట్టి చేస్తున్నారు" అని అంటున్నారండి. ఏ మాస్కు లేని ఐఏఎస్ నుండే నమ్మారు. మాస్క్ పెట్టుకొని అప్డేట్ ఇస్తూ ఉంటే నన్ను నమ్మడానికి మీకేమైందండి? నేను మోసపోయానని మీతో పాటు చెప్తున్నాను. కానీ ఏమో మీరు కూడా కంపెనీ మనిషేమో మాస్క్ పెట్టుకొని చేస్తున్నారు గదా! అంటే ప్రతి ప్రతి వాళ్ళకి ఒక్కొక్క రూల్ అని ఉంటది కదండీ! ఇప్పుడు మీ క్యాస్ట్‌కున్న రూల్ మీకుంటది కదండీ! ఎవరికున్న రూల్ వాళ్ళకుంటది. మా క్యాస్ట్‌లో మాకున్న రూల్ మాకుంది కాబట్టి నేను మాస్క్ పెట్టుకొని చేస్తున్నా. కామెంట్స్ అట్లా పెట్టొద్దండి ప్లీజ్. ఎందుకంటే మనము నాకు తెలిసినంత వరకు నేను మీకు అప్డేట్స్ ఇస్తున్నానండి. అంతేగాని ఏ మళ్ళీ ఏమో కంపెనీ మనిషి కావచ్చు, మీరు మాస్క్ పెట్టుకొని చేస్తున్నారు. అట్లాంటి మాటలు మాట్లాడొద్దండి. బాధనిపిస్తది. ఆల్రెడీ డబ్బులు పోయి బాధలోనే ఉన్నాము. మీరింకా అట్లాంటి మాటలాడితే ఇంకా మరి మంచిగా అనిపిచ్చదు. మీకు కావాలంటే కామెంట్స్ పెట్టండి. మీకేమైందో చెప్పండి. మళ్ళీ ఇంకా మీరు గూడా మళ్ళీ డబ్బులు కట్టారా? టాక్స్‌లు కట్టమంటున్నాడు. ఏంది? ఏం పరిస్థితి? అని ఇట్లాంటివి చెప్పుకోండి గానీ ఆహ్, ప్రతి వీడియో పెట్టిన వాళ్ళందరికీ ఏదో ఒక బ్యాడ్ కామెంట్ అనేది వస్తానే ఉంటదసలు. ఎవరైనా వీడియో పెట్టి ఎవరైనా మంచి గురించి చెప్పారనుకో, ఏమో అది మీరే చేపిస్తున్నారేమో అన్నట్టు మాట్లాడతారు ప్రజలైతే. సరేనండి ఏమైనా అనుకోండి నాకేం పర్వాలేదు. కానీ మా క్యాస్ట్‌కున్న రూల్ మాకుంటది కాబట్టి నేను మాస్క్ పెట్టుకొని చేస్తున్నాను. అంతే మా ఇంట్లో పర్మిషన్ లేదు. నా అలౌ లేదండి మాస్క్ పెట్టుకోకుండా వీడియోలు చేసేది. అందుకే నేనిలా చేస్తున్నానండి. మీకు నచ్చితే చూడండి వీడియో లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకైతే ఇదండి లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇంకా మనకి ఏ డబ్బులు రావండి. ఐఏఎస్‌కి ఏ ఒక్క రూపాయి కూడా పెట్టొద్దు. వాడు ఆహ్, అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తానే ఉన్నాడు. మనం ఇలా లొంగకపోతే ఎలాగైనా లొంగించుకోవచ్చు కదా! అని మొత్తం నాకిచ్చేసాడు మనల్ని. ఇంకా డబ్బులు కట్టినోళ్ళని ఇంకా నాకిద్దామని చూస్తున్నాడు. ఇంక మీ ఇష్టమండి. ఇంక ఇంతకన్నా ఇంకెవరు చెప్తారండి? డబ్బు కట్టొద్దు, డబ్బు కట్టొద్దు. ఈ ఎవరైతే డబ్బులు కడుతున్నారో వీళ్ళు ఫస్ట్ లాభాలు పొందిన వాళ్ళు మాత్రమే డబ్బులు కడుతున్నారండి. వాళ్ళకి ఇంకా చిన్న హోపు. ఎందుకంటే మనకి నెల, 2 నెలలు డబ్బులొచ్చాయి గదా! ఇప్పుడు ఈ టెక్స్‌లు ఈ వాడు చే పే పేమెంట్ చేయమన్న మనీ కడితే మళ్ళీ మనకొస్తాయేమో అన్న ఒక చిన్న నమ్మకం అయితే ఉంది వాళ్ళకి. ఏ నమ్మకము పెట్టుకోవద్దు. రావు. ఇంక మన డబ్బులు రావు. యాప్ క్లోజు. వాడు మనల్ని మోసం జేశాడు. అంతే. వాడి ఫేసు చూడలేదు. వాడి మాట వినలేదు. వాడిని నమ్మారు లక్షలు లక్షలు గట్టి. ఆ! మీ ముందుకొచ్చి మీతో చెప్తున్న నన్ను అయితే నమ్మట్లేదు. ఏంటండి అసలు. థాంక్స్ అండి. ఎంతమంది చూసినా లైక్ జేయండి, కామెంట్ చేయండి.
అసలు మీరు ఎంత లాస్ అయ్యారు? అసలు మళ్ళీ మీకు మనీ వస్తుందని నమ్మకం ఉందా? లేదా? అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.